దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేది. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ యందలి ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చిన్న ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధిగా పరమతండ్రి, నీ ప్రియ కుమారుడు, మా ప్రేమ రక్షించి విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క రాత్రి కాలంలో మీరు మా ముందుకు తెచ్చిన లేఖనాలకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి దాసుడు వాక్యానికి ఆహ్వానించినప్పుడు ఏం చెప్పాలో ప్రభు అని ఆలోచన చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు మీరు ప్రేరేపించి వాక్యం దగ్గరికి మీరు తీసుకొచ్చినారు. మరి అది మీ చిత్తం ఏమైందో మీరే మాట్లాడి మయం పొందమని, మీరే కృప చూపమని, నన్ను మీ చాటును మరుగుపరుచుకొని మాట్లాడి మయం పొందమని, సాతానాంధకార శక్తులను అనుపయుక్తులను యేసుక్రీస్తు నామములో గద్దించి దూరం చేసి ప్రజల్లో ఉన్నటువంటి అజాగ్రత్తను, నిద్రమతను తొలగించి మీరు మయం పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. ప్రియులారా, దేవుడు నా హృదయంలో ఇచ్చినటువంటి లేఖనం ఇది. ఏం చెప్పాలి ప్రభు అని ప్రభు దగ్గర నేను తలంచినప్పుడు ప్రభు నా హృదయంలోనికి తీసుకొచ్చినటువంటి వాక్యం. ఇక్కడ మనం 2 విషయాలు చూస్తాం. సంఘము, తర్వాత చివరిగా విస్తరించుచుండెను అనే మాట చూస్తున్నాము. ఏమంటారు? సంఘము విస్తరించుచుండెను. సంఘం ఏమైందంటే విస్తరించుచున్నది, అంటే అభివృద్ధి పొందుతున్నది, విస్తరిస్తున్నది. సంఘ సరిహద్దులు దాటిపోతున్నది, విస్తరిస్తూ ఉంది అని చెబుతుంది. సంఘం విస్తరించడం అంటే ఈ దినాల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఎటువంటి వారైనా సరే మన మందిరాలు నిండితే చాలు, మందిరాలు పట్టకుండా వస్తున్నారంటే చాలు, సంఘం విస్తరించినట్టే అనుకుంటున్నారు. బైబిల్ అంటుంది విస్తరణ అంటే అలాంటిది కాదు అంటుంది. బైబిల్ విస్తరణ అంటే అలాంటిది కాదు అంటుంది. మరి అలాంటిది చర్చికి ఇంతమంది వస్తున్నారంటే సంబరం లేదా సార్ అని నన్ను అడుగుతారు. చాలా మంది అడిగారు కూడా. నాకు సంతోషం లేదని కాదు, సంతోషమే, చాలా మంది రావడం సంతోషమే. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచువారు కాదు, ప్రభు దేవుడని నమ్మేవారు కాదు కావాల్సిన వారు. ప్రభువును దేవుడని నమ్మిన వారు ఆయనను వెంబడించేవారు కావాలి. ఎవరు కావాలి? ఆయనను వెంబడించేవారు కావాలి. నమ్మడం అందరూ నమ్మచ్చు, అందరు నమ్ముతారు. అన్ని జనుల దగ్గరికి కూడా వెళ్ళి యేసు గురించి చెప్తే అవునండి ఆయన గొప్ప దేవుడు అంటారు. గొప్ప దేవుడు అంటే ఆయన, మాకు కూడా ఆయన మీద విశ్వాసం ఉంది, మేము కూడా అప్పుడప్పుడు ఆయన చర్చి కనపడితే ముఖ్యంపులు వేసుకుంటున్నాం, మా మొక్కుతాము, వెళ్తాము అంటుంటారు. అయితే వినండి, ఇది నమ్మకం మాత్రమే. యాకోబు పత్రికలో చెప్తా ఉన్నాడు ఏమిటంటే, దయ్యములు కూడా దేవుడు ఒక్కడే నమ్ముచున్నాయి అంటున్నాడు. ఎవరు నమ్ముతారంటే దేవుడు ఒక్కడే, దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నవి. దయ్యాలు పెట్టిన వాళ్ళు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎదురు పెడితే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని నశింపజేయడానికి ఇక్కడికి వచ్చావా అని కేకలు వేశారు. అంటే అర్థం ఏంటి? దయ్యాలకు కూడా యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నతుడైన దేవుడు అని తెలుసు, కానీ వెంబడించడం తెలియదు. ఏం తెలియదు? వెంబడించడం తెలియదు. సంఘం విస్తరించడం అంటే వెంబడించేవారు విస్తరించాలి. ప్రభు అడుగు జాడల్లో నడిచేవారు, వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యానుసారంగా బ్రతికేవారు, ప్రభు కొరకే జీవించేవారు,
ప్రభు చెప్పిందే చేసేవారు, ప్రభు ఉన్నమన్న కాడే ఉండేవారు, ప్రభు నడవమన్న స్థలంలోనే నడవమన్న మార్గంలోనే నడిచేవారు, ప్రభు చేయకుండా చేయన్నది చేస్తూ ఉండేవారే అసలైన నిజమైన సంఘం. అట్టి సంఘము ఏమైతుందంటే విస్తరిస్తుంది. ఏమైతుంది? సంఘం విస్తరిస్తుంది. ఒట్టిగా విస్తరించడం కాదు, విశ్వాసముతో ఆయనను వెంబడిస్తూ, ఆయన అడుగుజాడలు నడుస్తూ, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ అనుభవిస్తూ నడిచాడు. అలా నడుస్తూ వారు సంఘాలను ఏం చేశారంటే ఆది క్రైస్తవులు అభివృద్ధి చేశారు, అంటే విస్తరింప చేశారు. సంఘము విస్తరించింది అని మనం చూస్తున్నాం. ఇక్కడ సంఘం ఏమైందంట? విస్తరించింది. ఈ రోజుల్లో సంఘాలు విస్తరించడం తక్కువ. చాలా మంది అంటారు, ఎందుకు విస్తరించడం తక్కువ అంటే ఇంతమంది వెళ్తారు కదా అంటుంటారు. చూడండి, క్రైస్తవులం అని చెప్పుకునేవారు తక్కువ ఉన్నారు. మేము క్రైస్తవులము అని చెప్పుకునేవారు తక్కువ ఉన్నారు. నేను చెప్తారు బయట చెప్తారు మేము క్రైస్తవులం అని. గవర్నమెంట్ పరంగా ఏదైనా ఉన్నప్పుడు మేము క్రైస్తవులం అని ధైర్యంగా చెప్పుకునేవారు తక్కువ ఉన్నారు. మేము క్రీస్తు బిడ్డలం, మాకేది వచ్చినా రాకపోయినా మేము దేవుని పిల్లలం అని చెప్పుకునేవారు తక్కువ ఉన్నారు. ఇట్లాంటి వారి సంఘం ఏం కావాలంటే విస్తరించాలి. ప్రియులారా, సంఘం విస్తరించడానికి ఒక 4 కారణాలు మనం చూసుకుందాం. అపోస్తల కాలంలో ఆది సంఘము విస్తరించింది. ఏ సంఘం అది? ఆదిమ సంఘము ఏమైంది? విస్తరించింది. ఆ సంఘం విస్తరించడానికి కారణం ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ఒక 4 విషయాలు సంఘం విస్తరించడానికి 4 కారణాలు మనం తెలుసుకుందాం. మొదట ఆ సంఘం ఇక్కడ చదువుదాం. 31 వచ్చినది మరోసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఏం చేస్తున్నారు? సంఘం క్షేమాభివృద్ధి. సంఘములో క్షేమ అభివృద్ధి ఉంది. ఏముంది? సంఘంలో క్షేమము అభివృద్ధి అవుతుంది. సంఘ క్షేమం అభివృద్ధి అవటం వలన సంఘం ఏమవుతుందంటే విస్తరిస్తూ ఉంది. ఈ రోజుల్లో సంఘాల్లో క్షేమాభివృద్ధి లేదు. కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, పగ, ద్వేషం, కుయుక్తి. సంఘము ఏమై ఉండాలి అంటే క్షేమాభివృద్ధి పొందాలి, క్షేమంగా ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి వారు పొందారు. క్షేమంగా వారు విశ్వాసముతో ప్రభువుని వెంబడించి క్షేమాభివృద్ధి అంటే చూద్దాం మనం ఒకసారి. రోమ 15:2 చదువుదాం. రోమ 15:2 చదవండి. రోమ 15:2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. ఎవరికండి? పొరుగువానికి, మన ఎదుటి వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దానియందు అతన్ని సంతోషపరచవలెను. సంఘంలో క్షేమం ఉండాలంటే మన పొరుగువాడు క్షేమము కలిగి క్షేమాభివృద్ధి పొందినట్లు అతని ఎడల మనం ఏం చెప్పాలంటే ప్రేమ చూపుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. సంఘాల్లో క్షేమాభివృద్ధి లేదు అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాని ఎడల మనం ప్రేమ చూపడం అరుదైంది. ఎదుటి వాని ఎడల మనం ప్రేమ చూపలేకపోతూ ఉన్నాం. అందుకని సంఘానికి ఏం కాకుందంటే క్షేమాభివృద్ధి జరుగుతుంది. మేలు చేయండి అంటున్నాడు. సంఘంలో ఆ పొరుగు వారికి ఏం కలిగినట్లు? క్షేమాభివృద్ధి కలిగినట్లు మీరు మేలైనదే చెయ్యండి, కీడును చెయ్యొద్దు అంటున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే సాటి సహోదరులకు కీడు చేస్తూ ఉన్నాం, సాటి సహోదరులకు అన్యాయం చేస్తూ ఉన్నాం. అందుకనే మనకు ఏం లేదు అంటే సంఘంలో ఏం లేదు, క్షేమం లేదు. మంచిగా లేదు సంఘం, క్షేమం లేదు. ఎవరో చుట్టాలు వస్తే ఏమంటాం? అందరు క్షేమమేనా అంటాం. ఏమంటాం? అందరూ క్షేమమేనా అంటాం. అర్థం ఏంటి? అందరూ బాగున్నారా? చాలా మంది అంటారు పెద్దనైనా, పెద్దమ్మ, చిన్నైనా, చిన్నమ్మ, అక్క, వదిన అందరూ బాగున్నారా?
అంటే అందరూ క్షేమంగా ఉన్నారా అంటే అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అంటే మేలైనది చేయాలి. మన పొరుగువాడు ఈ క్షేమాభివృద్ధి కావాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ ఎడల మేలైనది చేయాలి కానీ వారి కీడు చేయకూడదు. అట్లా చేయడం వల్లనే సంఘాలలో ఏం లేకపోతుందంటే క్షేమాభివృద్ధి లేకపోతుంది. చూడండి, అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 8:1 చదువుదాం. మొదటి కొరింథీ 8:1. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరం జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగ చేయనుగా. వినండి, విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయంలో మనందరం ఏమని ఎరుగుదుము? జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ప్రియులారా వినండి, జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. నాకు జ్ఞానం ఉందంటే ఉప్పొంగుతాను. నా ఎంత జ్ఞానం ఎవరికి లేదు, నేను పెద్ద జ్ఞానిని, నేను బాగా బోధించగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నా దాంట్లో ఎవడు లేడు. ఏమైంది? జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది నన్ను. కానీ యవ్వానికి అది క్షేమాభివృద్ధి కలగజేయదు. మరి ఏంటి క్షేమాభివృద్ధి కలగజేస్తుందంటే ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. అందుకే మనం సంఘంలో క్షేమాభివృద్ధి కావాలంటే ఏమై ఉండాలంటే ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషం కాదు, ఈర్ష్య కాదు, కుయుక్తి కాదు, మత్సరం కాదు, ప్రేమ కలిగి ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. అందుకే మీరు అందరితో ప్రేమ కలిగి ఉండండి అని బైబిల్ గ్రంథం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. ప్రేమ లేని వాడైతే వ్యర్థుడని పౌలు అంటున్నాడు. ప్రేమ ఎందు తప్ప దేని అని మీరు అచ్చి ఉండొద్దండి అంటాడు, అప్పై ఉండొద్దండి అంటున్నాడు. ప్రేమ విషయంలో తప్ప దేని విషయంలో కూడా మీరు ఏమై ఉండద్దు, అప్పు ఉండద్దు అని చెప్తున్నాడు. కాబట్టి సంఘములో క్షేమాభివృద్ధి కావాలి అంటే మనము పొరుగువాని ఎడల చూపేది ప్రేమ, అది మేలు చేసేదిగా ఉండాలి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదని రాయబడ్డది. ప్రేమ ఏం చేయదు? పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ మత్సర పడదు. ప్రేమ ఎవ్వరికి అన్యాయం చేయదు. ప్రేమ అనేది అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ అన్నిటికీ ఏమైతుందంటే తాలుకుంటుంది. సంఘంలో మనం అన్నిటిని ఓర్చుకొని అన్నిటికీ తాలుకొని ఉంటే సంఘం ఏమైతుందంటే క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. క్షేమాభివృద్ధి పొందే విషయంలో వారు బలంగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. కాబట్టి ఆ సంఘం ఏమైతుందంటే వారి క్షేమాభివృద్ధిని బట్టి సంఘం ఏం చేస్తుంది? విస్తరిస్తూ వెళ్తా ఉంది. విస్తరించడం అంటే ఏంది? రూపాయి మందిరం పెట్టినాడు అని చెప్పి ఇక్కడ 500 మంది వస్తే హెచ్చరించినట్లు కాదు. ఇక్కడ నుండి యేసు ప్రభు ప్రార్థన మందిరం కదా, యేసు ప్రభు ప్రార్థన మందిరంలో నుండి సువార్త గంట ఎక్కడ మోగాలి తెలుసా? చుట్టుముట్టు ప్రాంతాలలో ఇక్కడ నుండి సువార్త గంట మోగాలి. ఈ సువార్త గంట మ్రోగటం వలన ఆత్మలు రక్షణ పొందటం వలన సంఘం ఏమైతుందంటే విస్తరింపబడుతుంది. అంటే మా అయ్యగారు గేలేరులండి, మా అయ్యగారు పోలేడు అంటే అయ్యగారు పోలేడు అని మాకు తెలుసు, అందరికీ తెలుసు, దేవుని కూడా తెలుసు. కానీ మీరేం చేయాలి? మీరైనా ఏం తెలుసు? వార్త చెప్పాలి. బలపడిన వాళ్ళు, విశ్వాసంలో బలపడిన వాళ్ళు, అందరుగా విశ్వాసంలో బలపడిన వారు. మీరు ఎక్కడ దూరము పొరుగు ఊర్లకు వెళ్ళకపోయినా మీ పక్కన ఉన్న వారికైనా దేవుని గురించినటువంటి వార్త ప్రకటించి ఆయన మందిరానికి తీసుకురావాలి. అప్పుడు సంఘంలో క్షేమాభివృద్ధి పొందుతూ సంఘం ఏమైతుందంటే విస్తరిస్తుంది. ఇది మొదటి మెట్టు. సంఘం విస్తరించడానికి మొదటి మెట్టు ఏంటంటే క్షేమాభివృద్ధి. సంఘంలో ఎప్పుడైనా క్షేమాభివృద్ధి ఉండాలి. కక్షలు కార్పణాలు సంఘంలో ఉండకూడదు. అంటే ఇది చిన్న సంఘం ఇక్కడ లేవు, పెద్ద పెద్ద సంఘాల గురించి చెప్తున్నాను నేను. ఏ సంఘంలోనూ చూడు ఈరోజు ప్రేమ లేదు, సమాధానం లేదు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కలగాలి. తర్వాత రెండోది మనం చూద్దాం. రెండోది సమాధానం కలిగి ఉండెను అని రాయబడింది.
ఏం కలిగి ఉన్నట్టమ్మా సంఘము? సమాధానము కలిగి ఉండేను. ఎవరితో సమాధానం కలిగి ఉంది సంఘము? ఎవరితో సమాధానం కలిగి ఉంది? మొదట దేవునితో సమాధానం కలిగి ఉంది సంఘం. సంఘం అంటే ఏంది? ప్రభు శరీరం, క్రీస్తు శరీరం సంఘం. ఎఫెసీ పత్రికలో చెప్తాడు సంఘము ఆయన శరీరము అని. సంఘము ఎవరు? ఆయన శరీరం. ఆయన శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. ఆయన శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. సంఘము ఆయన శరీరం. కాబట్టి సంఘము ఆయన శరీరం అయినప్పుడు సంఘంలో ఏమి ఉండాలి? సమాధానం. ఎవరితో సమాధానం ఉండాలి? మొదట అంటే దేవునితో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానం ఉండాలి. చూడండి, దేవునితో సమాధానం లేని వారంగా బ్రతికాం మనం. దేవునితో మనం ఏమైనాం? దేవునికి విరోధంగా బ్రతికాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో చదువుతూ వస్తే 7, 6, 7, 8, 9, 10 వచనాలు చదువుతా వస్తే అక్కడ చెబుతా ఉన్నాడు మనం ఏమై ఉన్నామో, మనం ఆయనకు ఎంత వ్యతిరేకమై ఉన్నామో, ఎంత విరోధమై ఉన్నామో, ఎంత ఆయనకు తిరుగుబాటు చేసే వారమై ఉన్నామో అని. అలాంటి వారిని ఆయన రక్షించడానికి బలహీనులమైన మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. కాబట్టి సంఘంలో ఏముండాలంటే సమాధానము. ఏం సమాధానం అంటే ప్రభువుతో. ఆయనతో సమాధానం లేని మనలను, ఆయనకు విరోధంగా ఉన్న మనలను సమాధాన పరచుకోవడానికే యేసుక్రీస్తు లోకానికి మనిషిగా వచ్చాడు. చూడండి, మనం చూద్దాం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21 వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21 వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను ఏమై ఉన్నామన్నా మనము? దేవునికి దూరస్తులమై ఉన్నాం. మీ దుష్క్రియల వలన అంటే మీ చెడ్డ పనుల వలన మీ మనసులో విరోధ భావం ఎవరి మీద? దేవుని మీద విరోధ భావం కలిగి శత్రుత్వం కలిగి ఉన్నాం. ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచను. ఎవరితో సమాధాన పరిచాడు? దేవునితో సమాధాన పరిచాడు. దేవునితో సమాధాన పరిచాడు. మనం ఆయనతో సమాధానం లేని వారమై ఉండగా, ఆయన శత్రువుమై ఉండగా, ఆయనకు మనం విరోధమై ఉండగా, ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సమాధాన పరిచాడు. అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనం. మరియు అపరాధము అంటే మన తప్పుదాల వలనను శరీరమందు సున్నతి పొందకపోవడం వలన మీరు మృతులై ఉండగా మనం ఏమై ఉన్నామట? సచ్చిన వారి మృతులు అంటే శవాలు. మీరు శవాలై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని ఏముంది మన మీద? మన మీద రుణముగా మనకు విరోధం ఏముంది? పత్రం ఉంది. అప్పు చేసిన వానికి ఏముంటదండి? పత్రం ఉంటది. అప్పు చేసిన వానికి పత్రం ఉంటది. నాకు ఒక 50,000 కావాలా? ఇక్కడున్న దేవేంద్ర సార్ దగ్గరికి వచ్చి 50,000 కావాలా నాకు ఇస్తావని అడిగితే ఆయన ఏమంటాడు? పత్రం తీసుకురా అంటాడు. పత్రం రాసుకొని వస్తే 50,000 ఇస్తాడు. ఆ తర్వాత నా పత్రం నాకు ఏంటి ఇస్తాడు ఆయన? నా పత్రం నాకు ఇయ్యా, నీకు పత్రం రాసేసినాను కదా, నా పత్రం నాకు డబ్బులు ఎప్పుడైనా ఇస్తాను అంటే ఇస్తాడా? ఎందుకు? అప్పు చెల్లించేదాకా పత్రం ఇయ్యడు. అలాగే మన పాపములను బట్టి అపరాధములను బట్టి మనకు విరోధముగా పత్రము ఉంటే ఆ పత్రాన్ని ప్రభు ఏం చేశాడంటే మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేయరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధముల నుంచి మనల్ని విడిపించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఈ రకంగా ఆయనతో కూడా మనల్ని ఏం చేసుకున్నాడు? సమాధానం పరుచుకున్నాడు. కానీ మన సమాధానము ప్రభుతో ముందు ఎవరితో ఉండాలి? సమాధానం మనకు ప్రభుతో ఉండాలి. ఆ తర్వాత ఎవరితో ఉండాలి? మనుషులతో ఉండాలి. వ్యభిచారమునందు పట్టబడిన స్త్రీ ఆయన దగ్గర తీసుకుని వచ్చిన రాళ్ళు తీసుకుని అంటుకొని వచ్చినారు. ప్రభువా, ఈ స్త్రీ వ్యభిచారమునందు పట్టబడగా తీసుకుని వచ్చినాము,
ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే ఇలాంటి వారి వాళ్ళతో ఒకటి చంపాలని రాశాడు కదా, మరి మీరేమంటారు అని అడిగితే ఆయన ఏమనలేదు. మళ్ళీ అడిగారు, మళ్ళీ అడిగారు. ఆయన తలెత్తి, మీలో పాపం లేని వాడు ఎవడో వాడు మొట్టమొదట ఆమె మీద రాయేయండి, ఆ తర్వాత అందరూ రాళ్ళేసి చంపండి అన్నాడు. చూసుకుంటే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు దాకా ఎవడు పాపం లేని వాడే లేడు. అందరూ తమ చేతుల్లో కర్రలు రాళ్ళు అన్ని ఏమైనా జారిపోయింది, తిరిగి వెళ్ళిపోయినారు. ఆమె ఒక్కతుంది, అక్కడ యేసు ఒక్కడే మిగిలిన అని రాయబడ్డారు. ఎవరు మిగిలినారు అక్కడ? యేసు ఒక్కడే మిగిలినారు. ఆయన లేదు చూసామా, మనమైతే ఏమంటాం, పనికి రాని ఉందా అంటాం, పనికి రాని అమ్మ, పనికి రాని దానా అంటారు. ఆయన ఏమన్నాడు? ప్రభు, అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు. అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, నీవు సమాధానము కలిగి ఉండు. ఇక మీద నువ్వేమైండు? సమాధానం కలిగి ఉండు. అంటే అర్థం ఏంటంటే, నీ పాపమును వదిలిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి ప్రభుతో మనుషులతో సమాధానం కలిగి ఉండు అని చెప్తున్నాడు. సమాధానం అంటే ఊక రాదు. మన బలహీనతలను, మన పాప శాపాలను వదిలిపెట్టినప్పుడే క్రీస్తుతో, ఆయన పిల్లలతో మనకేమొస్తుందంటే సమాధానం వస్తుంది. ఆ సమాధానం మనకు వచ్చినప్పుడే ఆ సమాధానం వలన సంఘం ఏమైతుంది? విస్తరిస్తుంది. కాబట్టి సంఘం విస్తరించాలంటే ఏం కావాలమ్మా? మొదట క్షేమాభివృద్ధి కావాలా, రెండవది సమాధానం. ఎవరికి ఉంటుందంటే సమాధానం? యేసులో చెప్పాడు లూకాసు వార్తలో, దేవదూతలు చెప్పారు యేసులో పుట్టినప్పుడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏమన్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఎవరికి ఉంటుందండి సమాధానం భూమి మీద అంటే? ఎవరైతే ఆయనకి ఇష్టలై ఉంటారో వారికి సమాధానం ఉంటుంది. కాబట్టి మనం సమాధానంగా ఉండాలంటే మనం ఆయనకి ఇష్టలమై ఉండాలి. ఎవరు ఇష్టలై ఉంటారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎబ్రీ పత్రిక 11:6లో విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండరు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అని రాయబడింది. కాబట్టి దేవుని యందు విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, నిరీక్షణ లేకుండా మనం ఏం కాలేము? దేవునికి ఇష్టం కాలేము. ఇష్టలము కాకపోతే మనకేముండదు? సమాధానం ఉండదు. అందుకే మనం దేవునికి ఇష్టలం కావాలా, మనం సమాధానం ఉండాలా. అప్పుడు మన సంఘం ఏమైతుందంటే విస్తరిస్తుంది. మూడో స్టెప్ మొదట సంఘం విస్తరించాలంటే మొదటి పెట్టేది క్షేమాభివృద్ధి, రెండో పెట్టేది సమాధానం, మూడోదిగా మనం చూస్తే ఇక్కడ మరి ప్రభువునందు భయమును. ఏమంటామా? ప్రభువునందు భయమును. భయపడుతున్నారు ప్రభువుకి? బైబిల్ ఇటు పట్టుకొని భయముందా? భయముందా? దేవుని భయం నీకుందా? పవిత్రమైన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఆటాడుతూ వెళ్తావా? కొనాన పట్టుకొని రెవరెండ్ బిషప్ అంట. అంత ఉషప్ అయ్యేది తర్వాత ఏమైతాడు? ఉషప్ అవుతావు. దేవుని వాక్యం అంటే ఆశామాష కాదు. ప్రియులారా, దేవుని పవిత్రమైన గ్రంథాన్ని ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి. భయం లేదు చాలా మందికి. భయం లేదు. భయం అంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, వారు భయం కలిగి ఉన్నారట. సంఘం విస్తరించడానికి కారణం వారు ఏమైనారు? ఆది సంఘస్థులు భయం కలిగి ఉన్నారు. అంటే దేవుని భయం కలిగి ఉన్నారు, దేవునికి భయపడు వారై ఉన్నారు. అందుకు విస్తరిస్తుంది. సంఘం విస్తరిస్తుంది. చాలా మంది నన్ను ప్రార్థన చేస్తారు, ఇంత చెప్తావు కదయ్యా, మరి నీకు ఎక్కడ విస్తరించింది? నువ్వు 2009లో కట్టినావు మందిరము, ఎక్కడ విస్తరించిందయ్యా అంటారు. నా పరిచర్య బయట విస్తరిస్తా ఉంది, అన్ని జనుల మధ్యలో విస్తరిస్తా ఉంది నా పరిచర్య. నేను సంఘాలలో దూరి ఆ సంఘంలో కొంత, ఈ సంఘంలో కొంత, ఎప్పుడు నేను అలాంటి పని చేయలేదు. నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తాను, కష్టపడతాను, ఆత్మను సంపాదించుకుంటాను. నా పరిచర్య బయట విస్తరిస్తా ఉంది. విస్తరించాలి, విస్తరించాలి. విస్తరించడానికి క్షేమాభివృద్ధి, సమాధానం, మూడవది భయం. దేవుని యందు భయం. అబ్రహామును దేవుడు పరిశోధించినాడు. అబ్రహాం, నీ ఒక్కడే ఉన్న నీ కుమారుడు నాకు ఇవ్వగలవా, ఇస్తావా అంటే చిత్తం ప్రభు అని
బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు, అబ్రహాం నీవు నాకు భయపడి నేను చెప్పిన మాటకు లోబడి నీ కుమారుని బలి అర్పించడానికి సిద్ధమైతే గనక నువ్వు నాకు భయపడుతున్నావని ఇప్పుడు నాకు అర్థమైంది అని నేను తెలుసుకుంటున్నాను. మనం భయపడాలి. మన కుమారుల దేవునికి ఇవ్వగలుగుతాం. ఒకవేళ ఈరోజు వచ్చి నీ కుమార్తెను నాకు ఇస్తావా, బలి అర్పిస్తావా అంటే, ఏం ప్రభువా నరబలి కొడతావా, దేవుడు ఎక్కడైనా బలి కొడతాడా అని మనం ప్రశ్నించగలుగుతామైంది. కానీ అబ్రహాం ఏం చేయలేదు, ప్రశ్నించలేదు, భయముతో తీసుకొని వెళ్ళాడు. వాడు మనకు భయం ఉండాలి, దేవుని భయము. అబ్రహాము తన భార్యను నాకు చెల్లెలని చెప్పు అన్నాడు. ఆయన తన భార్య నాకు చెల్లెలని చెప్పుకున్నాడు. కారణం ఏంటి? కొంచెం గలిబిలి జరిగింది. ఆ తర్వాత రాజు వచ్చి ఏమైతే చేసినావు, మా మీదకి పాతకం తీసుకొస్తున్నావు అని అంటే, అబ్రహాం ఏమన్నాడంటే, ఈ చోటి ప్రజల్లో దేవుని భయం లేదని చెప్పి అట్లా చేసినామండి అంటాం. ఈ చోటి ప్రజల్లో, ఈ దేశ ప్రజల్లో దేవుని భయం లేదని అట్లా చేసినామండి, మా క్షేమం కొరకు అంటున్నారు. ప్రియులరా, దేవుని భయము మనం కలిగి ఉండాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం అసహించుకుంటే అని రాయబడ్డాడు. దేవుని యందు, యెహోవా యందు, దేవుని యందు భయమ భక్తి కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, మనం చేసే చెడు పనులు అసహించుకోవడమే, మన చెడు పనులను వాటిని దూరము దొబ్బడమే దేవుని యందు భయభక్తులు అంటే. అందుకే దేవుని యందు భయభక్త, కీర్తన 120 మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారు ఆశీర్వదించబడతారు అంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, వారు నిశ్చయంగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు అని రాయబడ్డారు. దేవుని యందు మనం ఏమై ఉండాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు జ్ఞానము కూడా మనకు వస్తుంది. ఏమొస్తుంది? దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు జ్ఞానం కూడా మనకు అభివృద్ధి అవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని రాయబడ్డది సామెత గ్రంథంలో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలమట? జ్ఞానమునకు మూలము అన్నారు. అందుకే మనం భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు సంఘం ఏమవుతుందంటే విస్తరిస్తుంది. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు భయం కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రభు. మనం కూడా విశ్వాసులైన మనం కూడా ఏమై ఉండాలి? ఒకరి ఎడల ఒకరు భయం కలిగి ఉండాలి. విశ్వాసులకు ఒకరి ఎడల ఒకరు భయం లేదు. అతనే అతనే నాకంటే ఎక్కువనా, ఆమె నాకంటే ఎక్కువనా, శాంతం వస్తే సువార్థము మక్క మార్చుకుంటుంది, సువార్థం వస్తే సంతోషం మక్క మార్చుకుంటుంది. అబ్రహాం వస్తే దావీదు మక్క మార్చుకుంటాడు, దావీదు వస్తే పేతురు మక్క మార్చుకుంటాడు. ఎందుకంటే మార్చుకుంటాడు? భయం లేదనమాట. ఎవరు భయం? దేవుని భయం లేదు. కనుక మనం దేవుని యందు భయము కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చివరికి మనం చూసుకొని ముగించుకుందాం. చివరికి ఏముండాలంటే పరిశుద్ధాత్మ యందలి ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించి చుండిన రాయబడ్డారు. చివరికి ఏం కలిగి ఉన్నారంట వాళ్ళు? పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆదరణ నీకుందా? పరిశుద్ధాత్మ ఆదరణ నీకుందా? చాలా మంది పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడాలి అంటారు. పరిశుద్ధాత్మ నీకుందంటే రుజువుగా ఏం మాట్లాడాలంట? భాషలు మాట్లాడాలంట. దైవ గ్రంథం ఏమంటుంది? పరిశుద్ధాత్మ ఉన్నాడనడానికి రుజువు భాషలు మాట్లాడడం కాదు, నీ ప్రవర్తనను మార్చుకొని బ్రతకడం. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే నువ్వు పాపానికి వెళ్ళవు, పాపం చేయలేవు, పాపం చేయడానికి నీ చేత కాదు. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అని అర్థం. భాషలు రాకపోతే పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే మీరు ప్రభు వారు కారు అనే మాటలు నమ్మద్దండి. పరిశుద్ధాత్ముడు అంటే భాషలు మాట్లాడేవాడే కాదు. చూద్దాం మనం. చూడండి, కొరింథీ పత్రిక చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకును గాని ప్రవచించువాడు అంటే బోధించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. వినండి, భాషను మాట్లాడేవాడు ఎంతమంది క్షేమాభివృద్ధి కలగజేస్తాడంట? తనకి మాత్రమే. ప్రవచించువాడు అంటే బోధించేవాడు, బోధ చేసేవాడు, వాక్యం చెప్పేవాడు ఎంతమంది క్షేమాభివృద్ధి కలగజేస్తాడు? సంఘమంతటికి.
భాషలు మాట్లాడేవాడు తనకి మాత్రమే క్షేమాభివృద్ధి తెచ్చుకుంటాడేమో కానీ ప్రకటించేవాడు, వాక్యాన్ని బోధించేవాడు సంఘమంతటికి క్షేమాభివృద్ధి తీసుకొని వస్తాడు. అదే 5వ వచనం 6వ వచనం చదువుతాం. మీరందరూ భాషలతో మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా కోరుకుంటున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తం భాషలతో మాట్లాడు వాడు అర్థము చెప్తేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఇది కథ. భాషలు మాట్లాడేవాడు అర్థం చెప్పాలి. అర్థం చెప్పని భాషలు 5,000 మాట్లాడినా పనికిరావు. సంఘానికి అర్థమయ్యే మాటలు 5 చాలంటాడు పౌలు ఇక్కడ 19వ వచనంలో, కొరింథీ 14:19 వచనంలో. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడదానికంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు మాట్లాడుటే మేలు. భాషలు ఎవరైనా రక్షించాలి. భాషలు మాట్లాడితే ఏం చేయాలంటే అర్థం చెప్పాలి. అర్థం చెప్పనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. ఒక అబ్బాయి భాషలు మాట్లాడుతావు అన్నాను, రావు అన్న. పరిశుద్ధాత్మ లేడా అన్నాడు, ఉన్నాడు అన్న. భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ నీలో లేడు, నువ్వు క్రీస్తువుడు కాదని సర్టిఫికేట్ ఇచ్చినాడు నాకు. అంటే భాషలు మాట్లాడు. బాగున్నా, పావుగంట సేపు ఊకున్నా, పిల్లడు ఏమన్నా ఊకున్నా. తర్వాత నేను కలగజేసుకొని బాబు అన్నా, ఏంటంటే నువ్వు భాష మాట్లాడతాను అన్నాడు. అర్థం చెప్తావా అన్నాడు. రాదు అన్నాడు. నోరు మూసుకొని కూర్చో. ఎక్కువ వలసద్దాన్ని పండ్లు కొరికినాడు. మీరు ఏమన్నా అనుకోండి, పండు ఎట్ల వరకు అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు అంత ఇదైంది. ఆ పిల్లడు నన్ను సతాయించినందుకు. అర్థం చెప్పినప్పుడు నువ్వు భాష ఎందుకు మాట్లాడతావు? నోరు మూసుకొని కూర్చో. పండ్లు కొరికినావు, నోరు మూసుకొని కూర్చో. అర్థమైతేనే భాషలు మాట్లాడు, అర్థం చెప్తేనే భాషలు మాట్లాడు. భాషలు అర్థం చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు భాష? మా అన్నకు తెలుసు, మా అన్నకు అర్థం వస్తుంది, మా అన్న చెప్తాడు అర్థం అంటే మీ అన్న మాట్లాడిన, మీ అన్న అర్థం చెప్తే మీ అన్న మాట్లాడి, నువ్వు మాట్లాడదు. నీకు అర్థం రాదు కదా చెప్పడానికి, నీకు అర్థం తెలియదు కదా నువ్వు మాట్లాడే భాష, కాబట్టి నువ్వు మాట్లాడతావు. వినండి, పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడితేనే కాదు, ఎవరులాడితేనే కాదు. పరిశుద్ధాత్మ అంటే మనం పాపం చేయకుండా ఉండడమే పరిశుద్ధాత్మను కలిగి ఉండడము. పరిశుద్ధాత్మను మనం పాపానికి వెళ్ళనీయడు, పరిశుద్ధాత్మను మనం పాపం చేయనీయడు. పరిశుద్ధాత్మను మనము మేలైన దారిలో నడవాలని ఆయన మనకు సూచిస్తాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని నీతిని గూర్చి, పాపమును గూర్చి, లోకమును గూర్చి ఒప్పిస్తాడు అన్నాడు. ఏమిటిని గురించి ఒప్పిస్తాడంటే పరిశుద్ధాత్ముడు మీకు భాషలు నేర్పిస్తాడు, ఎదురులాట పెడతాడు అని కాదు. ఏమంటున్నాడు? నీతిని గూర్చి, పాపమును గూర్చి, ఇంక దేని గురించి? లోకమును గూర్చి మీకు నేర్పిస్తాడు. అది పరిశుద్ధాత్మ పవర్. అలాంటి పరిశుద్ధాత్మ పవర్ ఆది సంఘం కలిగి ఉన్నందువలన సంఘం ఏమైందంటే విస్తరించింది. మనం కూడా అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటే సంఘం ఏమైతుందంటే విస్తరిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు లేవి గ్రంథంలో 19వ అధ్యాయం 2వ వచనంలో, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పేతురు పత్రికలు అదే మాట మాట్లాడాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులై ఉంటే సంఘం ఏమైతుందంటే విస్తరిస్తూ ఉంది. ప్రియులారా వినండి, 4 మరలా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘం విస్తరించాలంటే ఏమేమి చేయాలమ్మా? ఏమేమి ఉండాలి సంఘంలో? సంఘం విస్తరించాలంటే ఏమేమి ఉండాలి సంఘంలో? క్షేమాభివృద్ధి, సమాధానము, ఇంకా భయము, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించేది. అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా నేను ఏడవను. మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్తగా నేను పరిశుద్ధాత్మని పంపిస్తానని చెప్పాడు. ఆయన మనం ఆదరించేవాడు. కాబట్టి ఆయన ఆదరణ మనం పొందుకున్నప్పుడు సంఘం ఏమైతుందంటే విస్తరించాలి. ఆదరణ పొందుకున్న మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ఆదరించే స్థితిలో ఉండాలి. కష్టంలో ఉన్న వారిని, సంఘంలో కష్టంలో, పరాయ సంఘంలో ఉన్న కష్టంలో ఉన్నారు, మనకు తెలిసిన వారు, మనకు తెలియని వారైనా కష్టంలో ఉన్నారు. విశ్వాసులు, అవిశ్వాసులు కూడా కష్టంలో ఉన్నారంటే అట్టి వారి విషయంలో మనం కొంచెం వారిని ప్రోత్సహించాలి. అప్పుడు మనకు ఏమైతుందంటే క్షేమాభివృద్ధి వస్తుంది, సంఘం క్షేమాభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ 4 విషయాల్లో మనము స్థిరపడి బలపడి ముందుకు నడవాలని కోరుకుంటున్నాం.
మీరు కూడా ఇలాగే నడుచుకోవడానికి ప్రభువునందు ఈ రాత్రి తీర్మానించుకోవాలని చెబుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం ఓపిక విన్నందుకు మీకు, వాక్యమును నాకు ఇచ్చిన సంఘ కాపరి రూబెనాయ్ గారికి, నా తోటి దైవజనులు మరోసారి వందనాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను.